ये स्वाभाविक है कि बार-बार निष्फलता आने पर हमारा जो जोश होता है, నిష్ఫలంగా అనిపించినప్పుడు సహజంగానే జీవితంలో ఉత్సాహం నశించిపోతుంది. उसके लिए तो ईश्वर पर पूरी श्रद्धा लगा दो। कुछ नुकसान नहीं होगा। ఈశ్వరునిపై పూర్తి నమ్మకం ఉంచండి. ఆయనపై శ్రద్ధ ఉంచడం వలన నష్టమేమీ జరగదు. ईश्वर प्रणिधान, ఈశ్వర ప్రణిధాన్. ఆయన ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో ఉండండి. దానితో పాటు మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. खास करके जिंदगी में सब कुछ मिल जाता है, జీవితంలో అన్నీ లభించినప్పటికీ ఏదో ఒక లోటు ఉండనే ఉంటుంది. ఎవరైనా ఒక ధనవంతుని గాని లేదా అతని భార్యని గాని నిజంగా మీరు సుఖంగా ఉన్నారా అని ప్రశ్నించి చూడండి. तो जो भौतिक रूप से जो सक्सेसफुल लगते हैं, బాహ్యంగా చూసినప్పుడు వారు జీవితంలో చాలా సాధించినట్లే అనిపిస్తుంది. ఎంత కష్టపడ్డా విజయం లభించడం లేదు అని మీరంటారు. జీవిత సారం పరంగా చూస్తే మీ ఇద్దరిలో నాకు పెద్దగా తేడా కనిపించడం లేదు. क्योंकि हमारा जब ध्येय है ईश्वर प्राप्ति का, మన ధ్యేయం ఏమిటి? ఈశ్వర ప్రాప్తి. భౌతిక రూపంలో విజయం సాధించినా సాధించకపోయినా ఇద్దరూ ఈశ్వర ప్రాప్తికి అర్హులే. విజయం సాధించలేకపోతున్నామని బాధపడేవారు ఈశ్వరునిపై భారం వేసి ఆ పనిని చేస్తే వారి కార్యం శీఘ్రంగా ముగుస్తుంది. क्योंकि वहाँ धनी लोग हैं, सफल लोग जैसे हैं जिसको मानते हैं, ధనికులు సఫలీకృతం అయ్యాము అనుకునే వారిలో కొంత అహం, గర్వం ఉంటుంది. ఆ అహం ఈశ్వరుని పొందడంలో వారికి అడ్డంకిగా మారుతుంది. असफल आदमी के అసఫలుడైన लिए వ్యక్తి మార్గంలో కూడా रुकावट बन అడ్డంకులుంటాయి. जाती కానీ है। అతనిలో అహం ఉండదు కాబట్టి అతని మార్గంలోని అడ్డంకులను సులభంగా తొలగించవచ్చు. वहाँ शरणागति का भाव जल्दी आ जाता है। మీరు లేకుండా భౌతికంగా, ఆధ్యాత్మికంగా నేను సఫలత చెందలేను అన్న శరణాగత భావన వారిలో ఏర్పడుతుంది. ఎవరి దగ్గరైతే ఏమీ ఉండదో వారు ఈశ్వర ప్రాప్తి అనండి లేదా శరణాగతి అనండి ఆ స్థితికి త్వరగా చేరుకుంటారు.